ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోని ప్రభుత్వం చేస్తున్నటువంటి నరమేధం మనం చూస్తూనే ఉన్నాం. హిడ్మా బోటుకప్ ఎన్కౌంటర్ తర్వాత ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రకటన చేసింది. హిడ్మా పెద్ద దోపిడీదారుడు, అనేక మంది పోలీసుల్ని హతమార్చాడు, అదే విధంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు అని చెప్పని వాళ్ళు ప్రకటన చేశారు. కానీ ప్రపంచం అంతా చూసింది హిడ్మా అంత్యక్రియల సందర్భంగా హిడ్మా ఇల్లు ఏ విధంగా ఉంది, లేకపోతే ఆయన తల్లి పూర్తిగా ఒంటిని కప్పుకునే అంతటి గుడ్డ కూడా లేనటువంటి స్థితిలోనే వస్త్రధారణ ఈ చూసిన తర్వాత చాలా సానుకూలత హిడ్మా పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఏమి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితిలో ఒక మౌనం వహిస్తా ఉంది. చాలా ప్రత్యక్షంగా ఈరోజు హిడ్మా మరణం తర్వాత అక్కడ ఆదివాసులే చెప్తున్నారు, వేల ఎకరాల భూమిలో మైనింగ్ కార్యకలాపాలు హిడ్మాని హతమార్చిన తర్వాత మరుసటి రోజు నుంచే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకొని పోవడానికి కావాల్సినటువంటి మైనింగ్ కార్యకలాపాలని ప్రారంభిస్తున్నారు. ఇక మా జీవితాలు అయిపోయినట్టే అని. ఈరోజు హిడ్మాదే మొదటి మరణం కాదు. హిడ్మాకి ముందే 66లోని బాంజదేవ్ ఎవరైతే అక్కడ ట్రైబల్ రాజు ఉన్నాడో, అది భారతదేశంలో ఆ సంస్థానం విలీనం అయిన తర్వాత ఇచ్చినటువంటి ఒప్పందాలు అమలు చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం చెందడంతో అక్కడ గిరిజనుల పక్షాన్ని నిలబడి ఆయన పోరాటం చేసినందుకు ఆయన ఉన్నటువంటి భవనంలోకే ప్రవేశించి పోలీసులు కాల్పులు జరిపి అతనితో పాటు ఇంకో 12 మందిని హతమార్చారు. వాళ్ళు సాంప్రదాయ విల్లంబులతోనే మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, అందుకనే మేము కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పని ఒక ట్రైబల్ రాజుని అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మద్దతు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం నిలబడినటువంటి వ్యక్తిని ఆ మిగతా గిరిజనులతో పాటు హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు హిడ్మా హత్యని రెండు పోల్చి చూస్తా ఉన్నారు. మొదటి నుంచి గిరిజనుల యొక్క హక్కులకి వ్యతిరేకంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అన్నది స్పష్టం. ఈ నేపథ్యంలోని ఎప్పటికైనా తక్షణం ఆపరేషన్ కగార్ని నిలుపుదల చేయాలని, హిడ్మా ఎన్కౌంటర్ మీద సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, అక్కడ ఇచ్చినటువంటి మైనింగ్ అనుమతులన్నీ కూడా కార్పొరేట్లకు ఇచ్చిన మైనింగ్ అనుమతులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ రోజు వామపక్షాల ఆధ్వర్యంలోని పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని ఈ ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతూ ఉంది. మిత్రులారా, దేశంలో రాజ్యాంగాన్ని, క్రిమినల్ చట్టాలని పక్కన పెట్టి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సినటువంటి పాలకులు దానికి విరుద్ధంగా ఈ దేశ ప్రజానీకం మీద కార్పొరేట్ల శక్తుల కోసం పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మధ్య భారతంలో, దండకారణ్యంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో అనేక దగ్గర ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రజానీకాన్ని వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తొలగించడం కోసం పెద్ద ఎత్తున దమనకాండను ప్రయోగిస్తా ఉన్నారు. ఓటకి వెనుకొంటారని ఒక విధానంగా కొనసాగిస్తా ఉన్నారు. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంమంత్రి, ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి మోడీ, అమిత్ షా, బండి సంజయ్లు మేము ఈ దేశంలో మావోయిస్టుని 2026 మార్చి 31 నిర్మూలిస్తామని రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకంగా ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా రాజ్యాంగాన్ని, చట్టాలని పక్కన పెట్టి మనుషుల్ని పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్న చరిత్ర అనేది కొనసాగుతా ఉంది. చిత్రహింసలు పెద్ద ఎత్తున గురి చేస్తా ఉన్నారు. హిడ్మాని గాని, రాజీని గాని, ఉద్దానానికి చెందినటువంటి జోగరావు గాని వీళ్ళందరూ కూడా పట్టుకుని చిత్రహింసలు పెట్టి శరీరం అంతా తూట్లు పరిస్థితి వాళ్ళు చంపిన పరిస్థితి. కానీ దానికి విరుద్ధంగా బోటకు వెనక చనిపోయారని చెప్పేసి, మారేడుమిల్లిలో చనిపోయారని చెప్పేసి పెద్ద అబద్ధాలను ఇలా ప్రచారం చేస్తున్నారు. దీన్ని మొత్తం కూడా రాష్ట్ర ప్రజానికం, దేశ ప్రజానికం కళ్ళారా చూశారు. మొత్తంగా వీళ్ళు చట్టాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారని చెప్పేసి స్పష్టంగా ముందుకు వస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు, గౌరవ హైకోర్టు జోక్యం చేసుకుని సుమోటగా ఈ విషయాన్ని సేకరించి వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బోటకు ఎన్కౌంటర్లకు పాల్పడినటువంటి వారందరి మీద హత్యానేరం కింద కేసులు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈ రోజు విశాఖపట్నంలో సిపిఐ, సిపిఎం, డెమోక్రసీ, ఇతర వామపక్ష పార్టీలన్నీ కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి తద్వారా రాష్ట్ర హైకోర్టు వారికి మేము విజ్ఞప్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామిక కూడా ఈ యొక్క హన్నాన్ని, పర్యావరణాన్ని, అదేవిధంగా ముఖ్యంగా ప్రజల్ని, ముఖ్యంగా మనుషులకి కాల్చి చంపుతున్నటువంటి ఈ హన్నాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.